వెల్కమ్ టు మాస్ టీవీ. ఖాళీ స్థలాల్లో వర్షం నీరు మొక్కలు పెరగడం వలన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం ఆయన కాకినాడ నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైనేజీలను ఆక్రమించుకుని పెట్టిన బడ్డీ కొట్టులను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలాలకు సంబంధించిన యజమానులు శుభ్రం చేయకపోతే మున్సిపల్ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థల యజమానులు మున్సిపాలిటీకి చెట్లు చెదారాలను తొలగించేందుకు డబ్బులు చెల్లిస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం జరుగుతుందన్నారు. కాకినాడ నగరంలో ఖాళీ స్థలాలు యజమానులు తక్షణమే వారి స్థలాలను శుభ్రం చేసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువలు ఉన్నటువంటి ఏదైతే షిఫ్ట్ ఉందో ఇవన్నీ క్లియర్ చేయడం డ్రైవ్ ఈరోజు కూడా కంటిన్యూ చేస్తాం. ఇది నెక్స్ట్ 1 మంత్ కూడా ఇది ఇలా కంటిన్యూ చేస్తాం. వచ్చే నెలంతా కూడా కంటిన్యూ చేస్తాం. అయితే ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే చాలా దగ్గరలో ఖాళీ ప్రదేశాలు యజమానులు కొనేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం, వాళ్ళ అడ్రస్ కూడా తెలియకపోవడం అయింది. కొంతమంది అడ్రస్ కూడా తెలుసు. వాళ్ళ ఖాళీగా ప్రదేశం ఉండటం వలన వాటిల్లో పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి, చెట్లన్నీ పెరిగిపోయి అది అసాంఘిక కార్యక్రమాలకి ఆనవాళ్ళు అవ్వడం, అదేవిధంగా పారిశుద్ధ్యం కూడా సరిగా లేకపోవడం వల్ల వాటర్ అనేది అక్కడ నిలబడిపోయి దోమలు రకరకాల పారిశుద్ధ్యపరమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. దోమలు అనేవి పెరిగిపోయి డెంగ్యూ ఇట్లాంటి జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి యజమానులందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వెంటనే మీరు మీ యొక్క చెత్త ఏదైతే ఈ పెరిగిపోయినటువంటి అమితంగా పెరిగిపోయినటువంటి చెట్లు వెజిటేషన్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఎక్కడైతే లో లయింగ్ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మట్టి కూడా వేసుకొని లెవెల్ చేసుకొని ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూడాలి. లేకపోతే పారిశుద్ధ్యపరమైనటువంటి చట్ట ఉల్లంఘన కింద మా దగ్గర నుంచి మన కార్పొరేషన్ నుంచి నోటీసులు కూడా ఇష్యూ చేసి పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేయడం. ఒకవేళ మీరు కానీ అది తొలగించలేకపోతే మా పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఏరియాను తొలగించడానికి ఎంత రేట్ అవుతుందో అది తెలియజేస్తారు, డిమాండ్ నోటీస్ ఇస్తారు. మీరు ఆ అమౌంట్ కేఎంసీలో కట్టేసి ఆ రసీదు గారు ప్రొడ్యూస్ చేస్తే ఆ పారిశుద్ధ్య సిబ్బంది స్వయంగా వచ్చి మొత్తం అంతా కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో ఖాళీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు వెంటనే వారి ప్రదేశాలకు సంబంధించి వెంటనే పారిశుద్ధ్య సిబ్బందిని మీరు సంప్రదించి మీరు తొలగించకపోవడమైనా చేయాలి. లేదా కార్పొరేషన్కి చాలానా అమౌంట్ కడితే కార్పొరేషన్ సిబ్బంది వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ అంతా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని నగరంలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల యొక్క యజమానులందరూ కూడా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను.